నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రిలో చేసుకునే ప్రసాదం చింతపండు పులిహార గురించి చూపిస్తున్నాను. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. చింతపండు పులిహార చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని మనం ఒకసారి వాష్ చేసుకుని శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ నేను కరెంట్ కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను. 2 కప్పుల రైస్కి ఒక పావు వంతు శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 2 కప్పుల రైస్కి నేను 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు వాడే రైసు ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ ఉడికించేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకుంటే కనుక మనకి రైస్ పొడిపొల్లాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోకి మనం ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అవుతే కనుక కొంచెం ఇలా పగిలినట్టు వస్తుంది. అప్పుడు మనం మిగిలిన తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవాల వరకు మనం వేసుకుని దీన్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకుందాం గుత్తుల కింద చేసుకుని. మీరు కారం ఇంకా కొంచెం తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక 4-5 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు ఒక 5-6, ఇంకా ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా. రైస్ బాయిల్ చేసినప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మరొక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువ వేసుకుందాం. పులిహార తాలింపులో ఈ ఇంగువ అన్నది చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందాకడ నానబెట్టిన చింతపండు మనం ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. అంతా డస్ట్ అంతా మనం వడపోసేసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల వరకు హైలో పెట్టి మరగనివ్వాలి. అప్పుడు పులుసు అంతా దగ్గరికి వచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. నవరాత్రిలోనే కాకుండా ఈ ప్రసాదం ఏ పండగకైనా ఎక్కువగా చాలామంది చేసుకునే ప్రసాదం ఇది. చింతపండు పులిహార చాలా క్విక్గా అయిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మనం కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి 1 స్పూను. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఈ ఆయిల్, కరివేపాకు, ఈ రైసు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాల పొడి వేసుకోవాలి. ఆవాలు మనం గ్రైండ్ చేసేసుకుని ఆ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. చింతపండు చూడండి దగ్గర పడిపోయింది. చూసారా ఇలా ఆయిల్ సెపరేట్ అయింది. అప్పటి వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూని. అంతే అండి, ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ తాలింపును ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చాక ఇప్పుడు ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒకసారే వేసేసుకుంటే చింతపండు ఎక్కువైపోద్ది. మనం కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది అది ఇంకా పడుతుందా లేదా అన్నది. ఈ చింతపండు రైస్లో బాగా కలిసేటట్టు చక్కగా చేత్తో కలుపుకోవాలి. బాగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి.
సాల్ట్ సరిపోతే తర్వాత చూసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చింతపండు మిగిలిపోతే మనం అది పేస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఒక 15 డేస్ వరకు ఉంటది. మామూలు రైస్ ఉడకపెట్టేసి మనం ఆ పేస్ట్ కలిపేసుకోవచ్చు. అంతే అండి. చాలా త్వరగా క్విక్‌గా అయిపోయి అందరూ ఇష్టపడే తినే పులిహార రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.